నువ్వు వెళ్ళి హరీష్ని విడిపిస్తావా? హరీష్ని విడిపించి కన్న కొడుకుని ఉరికబ్బం ఎక్కిస్తావా? అవి చూసి నా గుండె ఆగినంత పనైంది. అమ్మా వదినమ్మా, నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి హరీష్ని కొట్టద్దని చెప్పమ్మా. చెప్పొదినా, నీకు దండం పెడతాను, చెప్పొదినా, చెప్పొదినా. చెప్పొదినా. మీరు చెప్తే హరీష్ని వదిలేస్తారట. ఇప్పుడు వాడి ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఒక్కసారి మాట్లాడొదినా, మీకు దండం పెడతాను. నా కొడుకుని కాపాడండి వదినా, కాపాడండి. నువ్వు ఒకసారి ఆ ఎస్ఐతో మాట్లాడి నా కొడుకుని కాపాడొదినా, నా కొడుకుని కాపాడు. హరీష్ విషయంలో నేనేమి చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వదినా, ఏంటొదినా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? సరే, ఒప్పుకుంటాను వదినా. హరీష్ని అల్లుడుగా కాకపోయినా ఒక తల్లి మనసుతో ఆలోచించు వదినా. నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికి వెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. వాడి జీవితాన్ని బలి చెయ్యకొదినా. దయచేసి నా కొడుకుని కాపాడు, కాపాడుదినా. కన్న బిడ్డ కంట్లో నలుచు పడితేనే మన మనసు విలవిల్లాడిపోతుంది. అలాంటిది నెత్తురొచ్చేలా చావ కొడుతున్నారు. నా కొడుకుని కాపాడుదినా, నీకు చేతులెత్తి మొక్కుతాను. నా బిడ్డని కాపాడు, కాపాడు వదినా. నీ కడుపు కోత నేను అర్థం చేసుకోగలను వదినా, కానీ నా కడుపు కోత నేనెవరికి చెప్పుకోవాలి? నీ బిడ్డ బయటకొస్తే నా బిడ్డ బలైపోతాడు. నేను ఆ పని చేయలేను.